డిచ్పల్లి మండలం యానంపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ చంద్రప్రకాష్, సివి సప్లై డిఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. లోడింగ్ అయిన దగ్గర 20 సెంటర్స్ అయిపోయినాయి సార్. ప్యాక్ చేసేసాం. ఎప్పుడు అవుతాయి? ఆల్రెడీ అదే పని. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, ఆర్మూరు మహిళా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రాజు ప్రారంభించారు. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మరియు పెరిగిడి శివాలయం వద్ద ఆర్మూరు మహిళా పట్టణ సమైక్య మెప్మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా మహిళల ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2183 రూపాయలు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎం సుదేశ్రీ, సిఓ రాజలింగం, వరిధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు నీలిమ, అనురాధ, విజయలక్ష్మి, నాగరాణి, రాజలింగు, అన్నపూర్ణ, కల్పన, రైతులు పాల్గొన్నారు. సన్నయ్య వస్తే ఒక లోడ్ మందం వస్తే తీసుకోవాలి. 2183 సార్. దొడ్డుదానికి ఎక్కువ 2203 రూపాయలు. అంశాలు కూడా ఉంటాయి కదా. పట్టణ రైతులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మా మహిళా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి. ఏ గ్రేడ్ ధాన్యాన్ని మేము 2203 రూపాయలకు, బి గ్రేడ్ ధాన్యాన్ని 2183 రూపాయలకు తీసుకుంటున్నాము. ఎవరు కూడా రైతులు మధ్య దళారులకు మీరు మోసపోవద్దు. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రంలోనే మీరు అమ్మాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా పట్టణ రైతులు ఉపయోగించుకోవాలి. మీ ధాన్యాన్ని మరెక్కడ అమ్మకుండా మీరు మోసపోకుండా మా కొనుగోలు కేంద్రంలో మీరు అమ్మేస్తారని చెప్పేసి ఆశిస్తూ మా మహిళా పట్టణ సమైక్యులందరూ కూడా ఇంత తొందరగానే వారం రోజుల వ్యవధి ఉన్నప్పటికీ తొందరగానే ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఈ పెద్ద మొత్తంలో మనందరు రైతులు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కొనుగోలు కేంద్రంలో మేము గ్రేడ్ ఏ ధాన్యానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయలు ఇస్తున్నాము. 17% మ్యాచర్ ఉండవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆధార్ రావాలంటే. అలాగే మధ్య దళారులను ఎవరు కూడా మోసపోవద్దు. ఈ మా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్ర సేవల్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుతూ థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలో నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో జర్నలిస్ట్ కాలనీ జలమయంగా మారింది. కాలనీ మొత్తం జలమయం కావడంతో ప్రజల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు సంఘటన స్థలానికి విచ్చేసి పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచటి గంగాధర్, బీజేపీ పట్టణాధ్యక్షులు త్యాగ ఉదయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పొలకం వేణు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.
సప్లై బంద్ చేయలేదు, మనకు సప్లై డిస్టర్బ్ అయితే బంద్ చేయదు. ఇప్పుడు ఇది అయింది. ఏం ప్రాబ్లం టెక్నికల్ శాంక్షన్ ద్వారా మీ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చే చూసుకున్నారు, ఇన్కమ్ రాని ఆపేసింది. ఇప్పుడు మీరు అప్పుడు ఇది ఎమర్జెన్సీ లేకుంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పలేరు. సరే ఒకసారి అది రిపోర్ట్ మా దిక్కు రైతాంగం కరవచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది. నీళ్ళు లేక ఇబ్బంది పడే రోజుల్లో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి ఏం చేస్తున్నట్టు ఈ కెనాల్ తెగిపోవడం జరిగింది. అదేవిధంగా గతంలో దీనికి కారణం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం, గతంలో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి అలా ప్రభుత్వం ఏర్పడడం కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఇలా ఇండ్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వేసుకొని ఇలా ప్రజలకు అంతరాయం, రైతులకు అంతరాయం కలిగించే విధంగా ఇలా చేయడం జరుగుతూ ఉంది. దీనికి బాధ్యత అంతా మరి ఆనాటి ప్రభుత్వంది, జీవన్ రెడ్డిది. మరి ఇప్పుడు ఈ ఏర్పడ్డ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ వినయ్ రెడ్డి గారు ఈ వీలైన తొందరలో ఇక్కడ వీళ్ళకు మరి ఇండ్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి. అదేవిధంగా మరి ఏదైతే టెక్నికల్ ఇప్పుడే డీ గారితో మాట్లాడడం జరిగింది, మరి ప్రపోజల్ పంపినాం సార్, ప్రపోజల్ శాంక్షన్ అయింది కానీ టెక్నికల్గా ఆగిపోయింది అంటున్నారు. మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే వెంటనే దీనికి ఏదైతే నిధులు కేటాయించాలో ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇండ్లు లేని పేదవాళ్ళందరికీ కూడా తక్షణమే వీళ్ళకు స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్లు కట్టించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి గతంలో ఇక్కడున్న మున్సిపల్ పాలకులు కూడా మరి ఇట్లాంటి పరిస్థితులను పట్టించుకున్న పాపాన పోలేరు. కాబట్టి ఇప్పుడు వచ్చిన మరి కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళు కూడా ఇట్లాంటి చర్యలు మరి అరికట్టాలా. ఇట్లాంటి ఎక్కడైతే బలవంతము గుడిసెలేయడం కానీ ఇలాంటి అడ్డుకోవాలని చెప్పి మేము వాళ్ళని సూచిస్తూ ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పలికి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లేదంటే ఇక్కడ హుండీలో కూడా వేసి అన్నదాన కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక లైన్ అమ్మా, ఎందుకు అట్లా చేస్తున్నారు? మీన వరకు పాపం ఎందుకు చూస్తున్నారు?
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరికొండ మండలం కొండూరు గ్రామ పెసరగుట్ట తాండాలో గల బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం రోజున ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కొండూరు యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలు ఏవైతే చెప్పిందో అవి తూచ తప్పకుండా పథకాలని అమలు పరుస్తుంది కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో తిరుపతి నాయక్, లక్ష్మణ్ నాయక్, హరినాయక్, గణపతి నాయక్, మహిపాల్ నాయక్, నవసిలాల్, గణేష్ నాయక్, మోహన్ నాయక్, భాస్కర్ నాయక్, రాయేశ్వర్ తదితరులున్నారు. ఒకటే ఇంకా జరిగింది ఒక్క నిమిషం ఆగాను కండవాళ్ళు వేసినాక సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ అసిస్టెంట్ మానిటర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గన్నీ బ్యాగ్స్ పూర్తవ్వక ముందే తెప్పించుకోవాలని, రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే వరి ధాన్యం విక్రయించాలని, ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి 2203 రూపాయలు, గ్రేడ్ బి రకానికి 2183 రూపాయలు ఉందని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సెంట్రల్ ఇన్ఛార్జీలకు ఆదేశించారు. సిరికొండలోని సర్పల్లి తాండా, పెద్దవారిగోడు, కొండూరు, సిరికొండ, మైలారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు సొసైటీ డైరెక్టర్ ఏఈఓ బాబానా, సొసైటీ సిబ్బంది నీలేష్, రాజారెడ్డి, భూపతి రెడ్డి, సిఇఓ ఆలీ, గ్రామ రైతులు పాల్గొన్నారు. కింద గారిపోతున్నాయి వాటరే కానీ టెంట్ వాళ్ళకి కూర్చుండడానికి నీడ, మరియు ఇంకొకటి ఏమేంటి అంటే గన్ని బ్యాగ్స్ కానీ ఏదైనా ఆధార్ కార్డు ఇలా ఏవైనా ఉన్నా కానీ అసౌకర్యం కలగకుండా రైతులకు అందుబాటులో ఉండగా ప్రతిదీ కూడా రెస్పాన్స్గా తీసుకొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఇది ప్రత్యేకంగా అందరికీ సంతోషం. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తోటి ఉపాధ్యాయులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో గురువు స్థానం గొప్పదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంజుల, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పొంగిపోయేవారు, అది నేను కోల్పోయినా. ఇకపోతే అందరం కూడా ఒకటేసారి కాలేజీకి రావడము, స్కూల్ తొండకొండ గ్రామం నుండి సైకిళ్ళ మీద మళ్ళీ ఇంటికి బయలుదేరడము, మంచి చెడ్డలన్నీ అన్ని చూసుకొని పని చేసుకున్నాను. జానకిరామ్ సార్ చెప్తుంది, జానకిరామ్ సార్కు నా కష్టం ఏందో అంటే మా మిత్రులకు అందరికీ నా కష్టం తెలుసు. సిరికొండ మండలం చిన్న వాల్గొట్టు గ్రామంలో ఐకేపీ ఇన్ఛార్జ్ సిసి నర్సయ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిసి నర్సయ్య మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని, ధాన్యం ఏ గ్రేడ్ రకానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2183 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి, మాజీ సర్పంచ్ మైపాల్, రోన్ల శ్యామ్ సుందర్ రెడ్డి, పేర్ల లింబాద్రి, రోడ్ల దీపిచంద్ర రెడ్డి, ఐకేపీ రాయేశ్వర్, వినోద, పద్మ, లక్ష్మి, గంగబాబు, బడల ప్రవీణ్, మేదర్ రెల్లయ్య, జిల్లా సంతోష్, తెలుగుదాస్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
పెంచిన టెట్ ఫీజును తగ్గించి ప్రతి జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి పేరుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదే క్రమంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్షని టెట్ని నోటిఫికేషన్ ఈ నెల 20 నుంచి జారీ చేయడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేది అయితే మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం యువకులతోని నిరుద్యోగులతోని చెలగాటమాడింది. ఆ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకొని పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా అదే తప్పిదాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే టెట్కి సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉందో పేపర్కి 1000 రూపాయలు చొప్పున 2 పేపర్లకు 2000 చొప్పున ఈరోజు వసూలు చేస్తూ ఉన్నాం. దీన్ని పీడిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆ 2000తో పాటు అక్కడ అప్లై చేసినటువంటి మీ సేవ కావచ్చు, ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా 100 నుంచి 200 రూపాయలు వాళ్ళు అప్లై చేసిన దానికి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏదైతే నిరుద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫీజు తగ్గించి వాళ్ళందరూ మేలు చేయాల్సింది పోయి ఈరోజు 1000 రూపాయలను పెంచుకుంటూ పోతే వారు ఎక్కడి నుంచి ఫీజు కడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇదే వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే పెంచినటువంటి పరీక్ష ఫీజులు ఏదైతే ఉందో టెట్కి సంబంధించినటువంటి వాటన్నింటినీ తగ్గించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటివరకు అప్లై చేసినటువంటి వాళ్ళందరి ఏదైతే ఫీజులు ఎక్కువ చెల్లించారో వారందరికీ సగం ఫీజు మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆ ఏదైతే పెంచినటువంటి ఫీజుల మీద సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ లేని పక్షంలో ఖచ్చితంగా పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపూడ్ పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో సత్తా చాటారు. లిల్లీపూడ్ పాఠశాల విద్యార్థులు 6వ తరగతి అనీష్, 5వ తరగతి సాయి ప్రవర్ష, అలీషా ఫాతిమా, 3వ తరగతి లయ విజేతలు నిలిచారని వీరికి భారతీయ విద్యాభవన్ లో హైదరాబాద్ ఈఐబిఎస్ వారు ఇస్రో సైంటిస్టుల ద్వారా బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షలో విజేతలు నిలవడం, వారికి సైంటిస్టుల చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని తమ దృఢ సంకల్పమని అన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద విద్యార్థులు ఒలింపియాడ్ ఐఐటి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. నలంద ఐఐటి స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం నందు ఈఐబిఎస్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన ఆర్ఎస్ఎం, ఆర్ఎంఎం, కేసెట్, బివివిఎస్, కేసీసీఎం, ఏమ్యాట్ మరియు బిమ్యాట్ ఐఐటి రాష్ట్ర స్థాయి పరీక్షలో సుమారు 454 పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షలో మా నలంద విద్యార్థులు 1, 2, 3 ర్యాంకులను కైవసం చేసుకోవడం మా పాఠశాల గర్వకారణమని పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు తెలిపారు. వర్షిత్ సహస్ర, విష్ణుప్రియ, అనిరెడ్డి, ప్రీతిరెడ్డి, భావనారెడ్డి, హృదయశ్రీ, ప్రాచి, పావని, చతుర్య, బాలాజీ, అభినయ్, నిత్యశ్రీ, కీర్తిరెడ్డి, స్వజన్, మాధవ సాయి, స్ఫూర్తి, వెంకటలక్ష్మి, యువరాజ్, హరిణి, సింధుష, హేమశ్రీ విద్యార్థులు నలంద పాఠశాలను అగ్రగామి స్థాయిలో నిలబెట్టారన్నారు. ఇలాగే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు అన్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ లో ఇస్రో శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులకు వెనుక ఉండి ప్రోత్సహిస్తూ మార్గదర్శకాలు చేసిన యాజమాన్యాన్ని ఈఐబిఎస్ వారు ఘనంగా శాల్వా, మిమంటోతో సత్కరించారు.
ఆర్మూర్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒకవేళ ఆ రోజు కనుక వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను, వాళ్ళ మొత్తం జీవితాన్ని అంతా కూడా దారపోయకపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం. జనాభా 18 కోట్లే ఉంటుంది, ఇప్పుడు 148 కోట్లు. అప్పుడు 18 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం బ్రిటిష్ రాజరిక పరిపాలనలో కొనసాగుతున్న సందర్భంలో మా దేశం మాకు స్వతంత్రంగా కావాలని చెప్పి స్వాతంత్రోద్యమం జరుగుతున్న సందర్భంలో ఆ స్వాతంత్రోద్యమంలో చాలామంది జాతీయ నాయకులు పాల్గొన్నారు. దాంట్లో ప్రధానంగా మనం కొన్ని పేర్లు చెప్పుకుంటాం. మీకు తెలిసిన ఒక 2 పేర్లు చెప్పండి. వేల్పూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలో ఒక నెల రోజుల నుంచి ఉపాధి హామీ వర్క్ జరుగుతుంది. ప్రభుత్వం ఈ ఉపాధి హామీ ద్వారా ప్రజలు చాలా ఉపాధి పొందుతున్నారు. ఉపాధి పొందుతున్నారు. 150 నుంచి 170 వరకు కూలీ వేతనం పడుతుంది. వాళ్ళు కూడా కొలతల ప్రకారమే చేస్తున్నారు. మార్నింగ్ 7:30 నుంచి 11 వరకు. గత నెల రోజుల నుంచి లేబర్స్ కూడా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీలో పనిచేసే వాటర్ మెన్, పారిశుద్ధ కార్మికులు, ఇతర రంగాల కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జీతాల సమస్యల మీద ఇవాళ మెమోరాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారు కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ఇవాళ కార్మికులందరికీ కొన్ని దగ్గర 6 నెలలుగా, కొంత దగ్గర 4 నెలలుగా, కొంత దగ్గర 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడవడం కష్టమవుతుంది, వాళ్ళు బతకడం కష్టమవుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు రావాల్సిన జీతాలన్నీ ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు తెడ్డు నర్సయ్యను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులు శంకర్లను ఆయన సన్మానించి శుభాకాంక్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎంకే నరేందర్, మహిళా న్యాయవాదులు బొచ్కర్ వీణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన వేతనాల్ని దాదాపు 8 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయకుండా, కార్మికుల వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సందర్భంలో ఏఐటీయూసీగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించిన బడ్జెట్ను రిలీజ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కమిషనర్ గారు యూనియన్ నాయకత్వాన్ని పిలిచి మాట్లాడిన సందర్భంలో ఈ రోజు నుండి సమ్మెను వాయిదా వేసుకోవడం జరిగింది. అదే రకంగా యూనియన్ పోరాటానికి తలొగ్గి బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీసీగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో
పాత 8 నెలల బకాయిలు చెల్లించడమే కాదు, ఇవాళ జీఓఎంఎస్ నంబర్ 60 ప్రకారం ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులందరికీ కూడా వేతనాల్ని చెల్లించాల్సిందిగా, కొత్త ప్రభుత్వం కొత్త వేతనాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కాన్వకేషన్ ఫీజును 700 నుంచి 3500కు పెంచడం జరిగింది. ఈరోజు విద్యా సంస్థలకు కానీ డిగ్రీ కళాశాలలకు, యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించకుండా కేవలము ఫీజుల పేరిట విద్యార్థులపైన మోపడం చాలా దుర్మార్గము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపైన అదనపు భారం పడకుండా ఏవైతే పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి. యూనివర్సిటీలకు అదేవిధంగా డిగ్రీ కళాశాలకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే యూనివర్సిటీలో 3 బ్రాంచ్ల ద్వారా డబ్బులు సమకూరుతున్నాయి. అయినా కానీ ఈరోజు మెయింటెనెన్స్ పేరుతో ఈరోజు ఆ విద్యార్థుల నుంచి వసూలు చేయడం చాలా దారుణము. ఈ విద్యా సంస్థలలో అదేవిధంగా డిగ్రీ కళాశాలలో పేద బడిగిన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులే అత్యధికంగా చదువుకుంటారు. కాబట్టి వీళ్ళపైన అదనపు భారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఏదైతే పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి. లేంచో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోడ అనిల్ ను ఎస్ఎఫ్ఐ నుండి బహిష్కరిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అయినటువంటి బోడ అనిల్, బోధన్ సాయి కుమార్, సందీప్లను నిజామాబాద్ జిల్లా నుండి ఎస్ఎఫ్ఐ కమిటీ నుండి బహిష్కరించడం జరుగుతుంది. సంఘ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్గొన్నందుకు వీరిని బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో విద్యారంగ సంస్థల మీద ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. వీరి బహిష్కరణను ఏదైతే ప్రభుత్వ యాజమాన్యాలకు కావచ్చు, ప్రైవేటు యాజమాన్యాలకు తెలియజేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐకి వీరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని సాయి వొకేషనల్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఐటీసీ కంపెనీ హైదరాబాద్ వారు అప్రెంటిస్ కమ్ జాబ్ మేళా నిర్వహించారు. ఐటీసీ కంపెనీ సిబ్బంది సూర్య భగవాన్, హెచ్ఆర్ మేనేజర్ కంపెనీ యొక్క వివరాలను, కంపెనీ యొక్క ఉత్పత్తుల గురించి, సెలెక్ట్ అయిన విద్యార్థులకు నెలవారీ వేతనం మరియు వారికి కంపెనీ వారు అందించే ఇతర సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చిలివేరి సురేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇలాంటి జాబ్ మేళాలు ఎక్కువ మొత్తంలో జరిగేటట్లు చూస్తామని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ, కళాశాల సమన్వయకర్త విజయ రామరాజ్, కళాశాల ఇన్ఛార్జ్ రాగి గంగకిషన్, ప్రిన్సిపల్ రంజిత్ కుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నూడిల్స్ కానీ, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, సన్ఫిస్ట్ ఇవన్నీ తెలుసు కదండి. సన్ఫిస్ట్ ఇవన్నీ మీ ప్రొడక్ట్సే కాదు, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ చాలా పెద్ద కంపెనీ. ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో టాప్ 10 కంపెనీస్లలో అదొకటి. పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ ఉన్నది, ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. అయితే ఇక్కడ మోడల్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు అమ్మాయి మనకు మీకు వండాల్సింది ఏంటంటే ఫస్ట్ అప్రెంటిషిప్ పోవాలా. అప్రెంటిషిప్ ఉంటుంది, అప్రెంటిషిప్ పీరియడ్లో సాల్వ్ చేస్తారు, తర్వాత జాబ్ ఇస్తారు. అది మీరు సెలక్షన్స్ తర్వాత మీ పేరెంట్స్ని కన్వీన్ చేసుకొని ముందడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి మీ టాలెంట్ని పరీక్షించడం కొరకు ఈరోజు సార్లు వచ్చేది ఐటీసీ కంపెనీ నుంచి మేనేజర్ పెద్ద స్థాయిలో వ్యక్తులు వాళ్ళకు సహకరించండి. మీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో కూడా మీరు నేర్చుకున్నటువంటి దాని స్టాండ్లాలు ఎక్కడ కానీ అప్డేట్ చేయండి. మీకు ఇంకా ఏం సపోర్ట్ కావాలో దాంట్లో మీరు చేస్తారు. మీకు అందరూ ఇంట్రెస్ట్ ఉందా? వెళ్తారా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.